విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. ఈ రోజున మధు విద్యకు వారసులు విశ్వబ్రాహ్మణులు అనే అంశం మీద మీకు వివరించబోతా ఉన్నాను. శిల్పమును విడిచి బ్రాహ్మ్యము, బ్రాహ్మ్యమును విడిచి శిల్పము మనుగడ సాగించలేవు. ఇవి పరస్పర ఆశ్రితములై ఈ విశ్వాన్ని పరిరక్షిస్తూ ఉన్నాయి. పంచశిల్పములు అంటే పంచధాతువులచే సృజనాత్మకతను జోడించి బ్రహ్మజ్ఞానంతో సృష్టించేవి. అయితే ఈ బ్రాహ్మ్యము అంటే మధు విద్య. ఈ మధు విద్యకు విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా వారసులు, దానికి సంబంధించిన ప్రమాణం ఏమిటి అనేటువంటి అంశాలని మనం పరిశీలిద్దాం. మనం సహజంగా ఒక ప్రాంతం నుంచి మరొక చోటుకు వెళ్ళటానికి ఆధునిక టెక్నాలజీలో జియో మ్యాపింగ్ సిస్టమ్ అనేటువంటిది ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఆ మ్యాప్ ఆధారంగా వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళటం వల్ల మనం సరైనటువంటి మార్గం గుండా సరైన గమ్యానికి చేరుకోగలుగుతాం. అలాగే ఈ పరమాత్మ నుండి విడిపోయినటువంటి జీవాత్మ, ఈ పరమాత్మ నుంచి ఒక అణువు విడి మన జీవాత్మగా మనలో ఆత్మరూపంలో ప్రవేశించింది. తిరిగి ఈ ఆత్మ పరమాత్మని చేరుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లో ఈ ఆత్మ పరిణామ క్రమంలో మానవ జన్మలోకి వచ్చింది. ఈ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏం కావాలి అని అంటే, మనం ఈ యొక్క పరమాత్మ నుండి విడిపడినటువంటి ఈ ఆత్మ తిరిగి పరమాత్మలో ఐక్యం కావాలి. దీన్నే మోక్షము, ముక్తి అని అన్నారు. అటువంటి ఆ మోక్షాన్ని పొందటానికి, పరమాత్మలో ఐక్యం కావడానికి కావాల్సినటువంటి రూట్ మ్యాపే ఈ మధు విద్య. దీనిని బ్రహ్మ విద్య అని, ఆత్మ విద్య అని కూడా అంటారు. ఇది మనకి శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, కావ్య, నాటకాలు ఇవన్నింటి యొక్క లక్ష్యము ఏంటంటే కూడా మనిషి మోక్షాన్ని పొందటమే వీటన్నిటి యొక్క లక్ష్యం. అయితే ఈ బ్రహ్మ విద్యకు మొట్టమొదటి వారసులు ఎవరు అని మనం చూస్తే, బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 6వ బ్రాహ్మణం దీనికి సంబంధించిన వివరణ ఇస్తోంది. మానవ శరీరంలోకి ప్రవేశించిన ఈ జీవాత్మ మానవ రూపం దాల్చగానే మాయకు లోనై అరిషడ్వర్గాలు, త్రిగుణాలు అనేటువంటి వీటిలో బందీ అయ్యి తన గతాన్ని, తన సహజ స్థితిని, తన ఉనికిని కోల్పోతూ ఉంది ఈ జీవాత్మ. అయితే ఈ జీవాత్మ తన ఉనికిని తెలుసుకొని, తన గమ్యాన్ని తెలుసుకొని చేరుకోవడమే మానవ జన్మ యొక్క లక్ష్యం, ఆ రహస్యం కూడా. తన రూట్ మ్యాప్ ప్రకారం తన గమ్యాన్ని చేరుకునే జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఆర్జించగల అవకాశం ఒక మానవ జన్మకు మాత్రమే ఉంది. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి తన యొక్క ప్రతి తత్వంలో, అలాగే ఒక ప్రత్యేకించి దీనికి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక తత్వం, ఈ జన్మ ఇక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని కనరా. అంటే 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమైనటువంటి మానవ జన్మ దుర్లభం. మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ వచ్చింది కాబట్టి ఈ జన్మను సార్థకత చేసుకోవటం అంటే ఈ జీవాత్మ గమ్యాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని తెలుసుకోవడం. మనిషి ఏ విధంగా ప్రవర్తించాలో ఉపనిషత్తులు, వేదములు మనకి వివరించే అదే మధు విద్య. దానినే బ్రహ్మ విద్య అన్నారు. మొట్టమొదట నిరాకార పరబ్రహ్మం నుండి రెండవ వాడైనటువంటి సాకార రూపమైన పరమేష్టి విశ్వకర్మ, మూడవ వాడిగా ఆ పరమేష్టి నుండి సానగ ఋషి, నాలుగవ వాడు సనాతన ఋషి. ఈ సానగ సనాతన ఋషి మొదలుకొని అంగీరసుడి వరకు విశ్వకర్మ సాంప్రదాయంలోని 19 మంది ఋషుల పరంపర ఈ విద్యను మానవులకు అందించారు. అంటే మొత్తం ఋషులు 60 మంది అని బృహదారణ్యకోపనిషత్తు చెప్తా ఉంది. ఇందులో 19 మంది వరకు కూడా ఋషుల పరంపర. ఈ సానగ సనాతనాది 19 మంది ఋషులు కూడా విశ్వకర్మ సాంప్రదాయంలో
అంటే వైశ్వకర్మణులుగా అంటే విశ్వబ్రాహ్మణులుగా ఉన్నటువంటి ఋషులు ఈ 19 మంది ఋషులు. కాబట్టి వీరిని ఆద్య ఋషులు అన్నారు. తర్వాత మిగిలిన వారు ఇతర సామాజిక వర్గాలలో జన్మించినప్పటికీ వీరి వద్ద శిష్యులుగా చేరి ఆ బ్రహ్మ విద్యని వారి వద్ద నేర్చుకోవటం జరిగిందన్నమాట. అందువల్ల ఆది ఋషులు మొట్టమొదటి వారసులు ఈ వైశ్వకర్మణులు అనేది మనకి ఈ బృహదారణ్యకోపనిషత్తు స్పష్టం చేస్తూ ఉంది. విరాట్ విశ్వకర్మ పరమాత్మ తరువాత ఈ విద్యను అందుకున్నటువంటి మొట్టమొదటి ఋషులు సానగుడు, సనాతనుడు. వీరిద్దరూ కూడా మన గోత్ర మూల పురుషులైనటువంటి గోత్ర ఋషులు. అయితే ఈ 19 మంది ఋషులు కూడా జన్మతః బ్రాహ్మణత్వం కలిగి విశ్వకర్మ సాంప్రదాయ పరంపర అయినటువంటి వైశ్వకర్మణులు అంటే విశ్వబ్రాహ్మణులు. ఈ విశ్వబ్రాహ్మణ సాంప్రదాయంలో మన పూర్వీకులు బ్రహ్మ విద్యా ప్రవర్తకులై సృజనాత్మకతతో పంచధాతువులను ఉపయోగించి విశ్వ మానవ కళ్యాణకారకులై పంచశిల్పములను సృష్టించేవారు. సమాజానికి తమ స్వధర్మమైనటువంటి జ్ఞానాన్ని ఇతరులకు బోధించేవారు. అనంతరం ఆధ్యాత్మిక సత్యాన్ని విప్పి చెప్పినటువంటి జగద్గురువులు కూడా ఇదే సామాజిక వర్గంలో ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే స్వధర్మాచరణలో మనం దేవునిగా కొలిచేటువంటి రాముడు, కృష్ణుడు వీరందరూ కూడా గురువుల వద్ద శిష్యులుగా జ్ఞానాన్ని ఆర్జించిన వారే. శ్రీరాముడైతే 16 ఏళ్ల ప్రాయం వరకు కూడా క్షత్రియ కుమారునిగా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపి నైరాస్యము ఆవరించిన సమయంలో తమ కులగురువైనటువంటి వశిష్ఠుని దగ్గర జ్ఞానబోధ పొందిన తరువాత ఆయన జీవన్ముక్తుడయ్యాడు. అనంతరం జనరంజకమైనటువంటి ధర్మపాలన చేసి ఆదర్శవంతమైన రామరాజ్యాన్ని స్థాపించగలిగాడు. జన్మతః బ్రాహ్మణత్వం కలిగినటువంటి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇటువంటి మహనీయులు బాల్యంలోనే తల్లికి జ్ఞానోపదేశాన్ని చేయగలిగారు. నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా, నిజం తెలుసుకో జీవా. సృష్టి క్రమమును చెప్పెదను, ఇది చిత్తశుద్ధితో వినవలెను. పిండోత్పత్తి క్రమము నెరింగిన జ్ఞానోదయము కలిగేను. నీవెవరో నీ జన్మం ఏదో నిజం తెలుసుకో జీవా. వీరు ఎవరు కూడా గురువు దగ్గర శిష్యరకం చేసి బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించిన వారు కాదు. అంటే జన్మతః బ్రాహ్మణత్వం కలిగిన వారు కాబట్టి వారు కొంత వారి యొక్క ప్రయత్నపూర్వకంగా జ్ఞానులై ఆత్మజ్ఞానులై బ్రహ్మ విద్యని గ్రహించి తల్లికే మరి జ్ఞానోపదేశాన్ని చేయగలిగినటువంటి స్థాయి బాల్యంలోనే వారికి కలగటానికి కారణం ఏంటంటే వారు జన్మతః బ్రాహ్మణత్వం కలిగిన వారు కనుక. చరిత్రలో ఈ విశ్వకర్మ మొట్టమొదటి పాలకుడై మానవ జాతికి రాజ్యాంగాన్ని నాగరికత సృష్టించినటువంటి భౌవన విశ్వకర్మ. ఆయన కూడా ఇదే సాంప్రదాయంలో జన్మించినటువంటి వాడు. అలాగే ఇంకా ఇతర పరిపాలకులు ఈ విశ్వకర్మ సాంప్రదాయంలో జన్మించినటువంటి వారు ధర్మపాలుడు, ధవళేశ్వరపు మార్కండేయ ప్రభువు వంటి శిల్ప బ్రాహ్మణులు తమ ఆధ్యాత్మిక శక్తితో పరిపాలన సాగించి మరి పేరునెక్కి కన్నటువంటి మహనీయులు. అలాగే భారత రామాయణ పౌరాణిక కాలం నుండి కూడా అనంత చరిత్రను కనుక పరిశీలిస్తే దేవ మానవ కళ్యాణానికి విశ్వ మానవ మనుగడ కోసం విశ్వకర్మ సాంప్రదాయ పూర్వ ఋషుల పరంపర సృష్టించిన అద్భుతాలు అద్వితీయమైనవి, అనితర సాధ్యమైనవి. అందుకే వేమన అంటారు, పుట్టు బ్రహ్మలైదు పుడమిని నడుపగా చేత బ్రహ్మలేల శ్రేష్టమగును అంటారు. విశ్వబ్రాహ్మణులు జన్మతః బ్రాహ్మణత్వం కలవారు. పుట్టుకతో వజ్రం ఒక ఖనిజమే అయినప్పటికీ కూడా పరిశీలిస్తే అది పుట్టుకతో వజ్రమే, కానీ దానిని కొంత సానపడితే తప్ప తన సహజమైన కాంతి బయటికి ప్రకాశించదు. అలాగే జన్మతః బ్రాహ్మణత్వం కలిగి ఉన్నప్పటికీ విశ్వబ్రాహ్మణులు తమ సహజత్వాన్ని ఆపాదించుకోవాలంటే నిరాకార పరబ్రహ్మమైనటువంటి ఆ విశ్వ చైతన్య శక్తిని మనలోకి
ఆవాహన చేసుకున్నప్పుడు మన సహజత్వం, మనలో ఉన్నటువంటి సృజనాత్మకత బయటపడతాయి. విశ్వబ్రాహ్మణుడు సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఇందుకు సంబంధించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞాన సముపార్జన కోసం మనం మళ్ళీ వేదోపనిషత్తులను తిరగాల్సినటువంటి అవసరం లేదు, అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే చేయగలిగితే మంచిదే. అంతటి మరి అవకాశాలు మనకి తక్కువగా ఉన్నాయి కాబట్టి జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఆ పని చేసి దాని సారాన్ని మనకి అచ్చ తెలుగులో వేద సారాన్ని, ఆత్మజ్ఞానాన్ని మనకి అందుబాటులోకి ఆయన తత్వాల రూపంలో, మరి ఆయన సందేశ రూపంలో మనకు అందించారు. విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టి స్వధర్మాన్ని అనుసరిస్తూ, ఆచరిస్తూ, సంసార జీవితాన్ని గడుపుతూ, జీవించి ఉండగానే ముక్తిని, జీవన్ముక్తిని ఎలా పొందాలో, మానవ జీవితాన్ని ఏ విధంగా సార్థకత చేసుకోవాలో ఆయన చెప్పినట్లుగా బహుశా ఎవరు కూడా చెప్పుండరు. ఈనాడు వేదాలను ఔపోసన పట్టి వేద మూలాలను అధ్యయనం చేసి సత్యాన్ని చాటి చెప్పగల ఆచార్యులు మనలో కూడా ఉన్నారు. అయితే అర్థం చేసుకోవడంలో, ఆచరించడంలో మనదే లోపం. ఆత్మశక్తిని నిజ జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలో పాశ్చాత్య దేశాల్లో అధ్యయనం చేసి అవగాహన చేసుకొని అనుసరిస్తూ వారు అద్భుతాలను సాధిస్తున్నారు. మన సామాజిక వర్గంలో మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో, సమాజాన్ని ఎలా సంస్కరించాలో వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతి పద్యంలోనూ, ప్రతి తత్వంలోనూ వివరించి చెప్పినా కూడా అర్థం చేసుకొని ఆచరించలేని స్థితిలో మళ్ళీ తిరిగి ఆయనకి మనం దేవాలయాలు కట్టి అర్చనలు, అభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టి మొక్కుతూ ఉన్నాం. అయితే అది తప్పు కాదు, కానీ అక్కడితోటే పరిమితం కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలని మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆధ్వర్యంలో ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో మనం సంస్కరించుకొని, సమాజాన్ని సంస్కరించి, మన విశ్వబ్రాహ్మణ సహజ ధర్మాచరణకు మరి ధర్మపీఠం చేస్తున్న ప్రయత్నాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని, ఆ దిశగా విశ్వబ్రాహ్మణులు ఇతర సమాజాన్ని సంస్కరించడానికి పూనుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మన మిత్రులందరికీ తెలియజేస్తూ, ప్రణామాలతో ఈ అప్పల భక్తుల శివకేశవరావు, శివశ్రీ, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సంచాలకులు. ప్రణామాలు, ధన్యవాదాలు.